ప్రజలకి అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినా కానీ లేకపోతే ప్రజలకి మేలు చేసినా కానీ ఎలక్షన్స్లో ఫెయిల్యూర్ అవ్వడం ఏంటి అంటే కావాలి? ఫెయిల్యూర్ అంటే అట్లంటే మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడే జీవన్ రెడ్డి గారిని గెలిపించినాం. ఆ జీవన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 18 ఎన్నికలు మేము ఓడిపోయాయి. కొలమానం కాదు, పట్టభద్రులు తర్వాత మేధావులు వాళ్ళ ఆలోచన సరణ వేరుంటుంది. అందులో ఉత్తర తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి 4 ఎంపీలు ఉన్నారు. అదేవిధంగా 8 మంది ఎమ్మెల్యేలు ఆ ప్రాంతం నుంచే ఉన్నారు. అక్కడ బలంగా పట్టభద్రులు అనుకున్నారు. పట్టభద్రులు అనేవాళ్ళు మరి అంజిరెడ్డికి పట్టం కట్టారు. దానికి మనమే అది కూడా స్వల్ప తేడాతో భారీ మెజారిటీతో భారీ ఘోరంగా ఏం ఓడిపోలే. 4,900 600 ఓట్లతో ఓడిపోయింది. సరే, ఎందుకు ఓడిపోయిందో ఏందో అనేది కూడా మా నాయకత్వం విశ్లేషిస్తుంది. అది దాన్ని చూసుకొని అట్లా అంటే మరి 2014 నుంచి 21 వరకు హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్లో ఎవరున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ? బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఉండే. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఉంటే మరి తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందా? ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అనేది కొలమానం కాదు. దీంట్లో గెలిచినంత మాత్రాన రేపు అధికారం వస్తామని కళ్ళగంటే కుప్పగోలటం ఖాయం. బీఆర్ఎస్ బీజేపీ ప్రత్యక్షంగా ఒకరినొకరు తిట్టుకోకుండా పరోక్షంగా ఇద్దరు ఒప్పందం చేసుకున్నారనేసి అంటున్నారు. వాళ్ళు చీకటి ఒప్పందాలు ఉన్నాయి వాళ్ళకి అనవసరంగా. పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి వాళ్ళ చీకటి ఒప్పందాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటు బదలాయింపు బీజేపీకి జరిగింది. బీజేపీ అదే ట్రెండ్ కొనసాగుతుంది. దాన్ని అనుసరించే ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు? ప్రతి ఎన్నికల్లో మేము పోటీ చేసినాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మా 12 మంది ఎమ్మెల్యేలు లాక్కొని 5 ఎమ్మెల్యేలు ఉన్నా మా సత్తా ఏందో వీరోచితంగా పోరాటం చేసినాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నల్గొండ, ఖమ్మం, వరంగల్లో రాముల్ నాయక్ పెట్టి పోరాటం చేసినాం. అదేవిధంగా ఇక్కడ జీవన్ రెడ్డిని గెలిపించుకున్నాం. ప్రతి ఎన్నికలో పోటీ చేస్తాం. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు అంటే బీఆర్ఎస్ పోటీ చేస్తే ఆ పార్టీ ఓట్లు చెల్లి కాంగ్రెస్ పార్టీకి లాభం అయింది. కాబట్టి పరోక్షంగా రెండవ ప్రాధాన్యత ఓట్లు అంటే ప్రసన్న హరికృష్ణ అనే అభ్యర్థికి మద్దతు తెలిపి ఆయన ద్వారా మొదటి ప్రాధాన్యత ఓటు ఆయనకి వేయించి రెండో ప్రాధాన్యత ఓటు అంజిరెడ్డికి వేయించారు. ఇది స్పష్టంగా కనపడుతుంది. ఇది రహస్య మైత్రి, చీకటి ఒప్పందం, ఇది వ్యభిచారం కన్నా ఘోరం. అయినా మాకు బాధపడే పని లేదు. మళ్ళీ మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. ప్రభుత్వం నిరుద్యోగులకు ఇప్పుడు ఇలా 10,000 ఉద్యోగాలు గ్రామ పాలన అధికారుల ఉద్యోగాలకు మేము మళ్ళా ఉద్యోగాలు నింపే ప్రయత్నం చేస్తున్నాం. అందులో వీఆర్ఓలు ఉంటే వాళ్ళని నింపంగా మిగిలిన ఉద్యోగాలు ఉంటే నిరుద్యోగులతో భర్తీ చేస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ డివిజన్లు, మండలాలు కొత్తగా ఏర్పడినాయి. అందులో ఏర్పాటు చేసిందే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సిబ్బందిని ఇవ్వలేదు. ఆ సిబ్బందిని భర్తీ కోసం సుమారు 361 ఉద్యోగాలు మేము భర్తీ చేయబోతున్నాం జాబ్ క్యాలెండర్ ద్వారా. అదేవిధంగా గురుకులాల్లో 469 ఉద్యోగాలని భర్తీ చేయబోతున్నాం. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకే ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది. 55,143 ఉద్యోగాలను ఎటువంటి లీకులు లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా వేగవంతంగా భర్తీ చేసినాం. సరే, ఆ ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో కొంత మరి నాయకత్వ లోపమా, సమన్వయ లోపమా, మొత్తానికి ఏదో జరిగింది. అయినా అది గెలిపే కాదు. నైతికంగా మా యొక్క నరేందర్ రెడ్డి మాత్రం గెలవటం జరిగింది. Subscribe us and press the bell icon for more interesting updates.